సార్ సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద. అయితే పవన్ కళ్యాణ్ గారు అంటే గతంలో జగన్ గారు వెళ్ళినప్పుడు దావోస్ వెళ్ళినప్పుడు ఏం తీసుకొని రాలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఆ ప్రకటనను ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. చాలా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి గురించి పొద్దున్న లెగుస్తే ఆయన ఇమేజ్ ఎలా తగ్గియాలి అని ట్రోల్ చేస్తూ ఉంటారు. రవి గారు, మనం సపోర్ట్ చేస్తుంది ఒక మంచి కాజ్కి, పవన్ కళ్యాణ్ గారికి కాదు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, నేను వ్యక్తిగతంగా నేను ఎవరికి ఫ్యాన్ కాదు. ఎవరు మంచి పని చేసినా వాళ్ళకి మనం ఫ్యాన్ అవుతాం. నేను అడ్వకేట్ కాబట్టి, సమాజం పట్ల బాధ్యత ఉంది కాబట్టి, కాన్స్టిట్యూషన్ పట్ల అవగాహన ఉంది కాబట్టి, కాన్స్టిట్యూషన్లో ఏవైతే రాసున్నాయో, అంటే మన రాజ్యాంగంలో ఏవైతే రాసున్నాయో ఒక పొలిటీషియన్ దాన్ని పాటించాలి. అలాంటివి మన పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు కాబట్టి నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి వాటికి నేను సపోర్ట్ చేయట్లేదండి. ఆయన చేసే మంచి పనులకి నేను సపోర్ట్ చేస్తున్నాను. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, చాలామందికి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు డావోస్కి వెళ్ళినప్పుడు వీడియో తీసి ఇప్పుడు అవి కొంతమంది సోషల్ మీడియాలో రిలీజ్ చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. చాలా తప్పు మీరు చేసేది. మీరు అలా చేస్తూ ఉండండి, మేము ఇలా చేస్తుంటాం. మేమేం చెప్తున్నామంటే, పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో చెప్పింది ఏంటి అంటే, బ్లూ కలర్ సూట్స్ వేసుకొని మీరు అక్కడికి వెళ్ళిపోతే ఇన్వెస్ట్మెంట్లు రావు. ఫస్ట్ మీరు రాష్ట్రంలో ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ తీర్చి మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయండి. క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పెట్టుబడులు వస్తాయని అప్పుడు చెప్పిన మాటలు అవి. ఓకే, ఇప్పుడు వీళ్ళు కూటమిలో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారండి పవన్ కళ్యాణ్ గారు అట్లా? ఇప్పుడు మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంతో రెస్పెక్ట్, ఎంతో అభిమానం ఉంది. సైబరాబాద్ని సృష్టించింది ఆర్కిటెక్ట్ చంద్రబాబు నాయుడు గారు అని డైరెక్ట్గా స్టేజ్ మీద, డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారు ముందు, కొన్ని లక్షల ప్రజల ముందు చెప్పడం జరిగింది. ఎంతో నాకు మీ పట్ల అభిమానం ఉంది. మీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. ఒక 15 ఏళ్ళు నేను మీ కిందనే పనిచేయాలి అని డైరెక్ట్గా చెప్తాం జరిగింది. ఇప్పుడు మా కూటమి ఏదైతే ఉందో, టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, లీడర్సు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి పనిచేయండి. మనం 15 ఏళ్ళ వరకు మనం కూటమి ఇలాగే ఉండాలని కొన్ని వందల సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్తాం జరిగింది. దయచేసి ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. కూటమి ఇలాగే ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు. అనవసరంగా కన్ఫ్యూజ్ చేసి తర్వాత మీరు కన్ఫ్యూజ్ కాకండి అంటున్నారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. చాలా క్లియర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.